ఉప్పాడ తీర ప్రాంత మత్స్యకార సోదరుల సర్వతోముఖాభివృద్ధి లక్ష్యంగా సమగ్ర ప్రణాళికను రూపొందించామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. అన్ని శాఖల సమన్వయంతో ఈ ప్రణాళికలకు రూపమిచ్చామన్నారు. తీర కాలుష్య నివారణ, కోత నివారణ, మత్స్య సంపద వృద్ధి, అధునాతన పద్ధతుల్లో వేట, మార్కెటింగ్ సదుపాయాలు, ప్రకృతి వైపరీత్యాల నుంచి రక్షణ, ఇలా మత్స్యకారులు జీవితాలకు భద్రత, భరోసా కల్పించేందుకు అవసరమైన ప్రతి అంశాన్ని పరిగణలోకి తీసుకుని ఈ ప్రణాళికలో పొందుపరిచామన్నారు. గ్రామాల్లో మౌలిక వసతులు మెరుగుపరచడంతో పాటు వ్యవసాయ అభివృద్ధి, ప్రత్యామ్నాయ ఉపాధి కల్పన తదితర అంశాలను కూడా పరిగణలోకి తీసుకున్నామన్నారు. వివిధ శాఖల ఉన్నతాధికారులు, మెరైన్ ఫిషరీస్ నిపుణులు, జిల్లా అధికారుల సహకారంతో రూపొందించిన ఈ ప్రణాళికను వచ్చే పిఠాపురం పర్యటనలో ప్రకటించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. జాబ్ క్యాలెండర్లో భాగంగా త్వరలోనే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తామని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి లోకేష్ మాట్లాడారు. సమగ్ర శిక్ష అభియాన్లో ఒప్పంద ఉద్యోగుల వేతనాల పెంపు అంశంపై ప్రశ్నకు లోకేష్ సమాధానమిచ్చారు. దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే సర్వశిక్ష అభియాన్లో ఏపీలోనే ఎక్కువ జీతాలు చెల్లిస్తున్నామన్నారు. ఈ అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఈసారి డిఎస్సిలో కర్నూలుకు ఎక్కువ టీచర్ పోస్టులను మంజూరు చేస్తున్నామన్నారు. తీసుకునే కొన్ని నిర్ణయాల వల్ల మన జీవితాలు మారుతాయి అధ్యక్ష. నా జీవితం అలా యువగలం నిర్ణయం వల్ల మారింది అధ్యక్ష. రాదోని మంత్రాలయంలో నేను పాదయాత్ర చేసినప్పుడు ఆ ప్రాంతం ఎంత వెనుకబడి ఉందో నేను కల్లారా చూశాను అధ్యక్ష. నంద్యాల పార్లమెంట్కి కర్నూలు పార్లమెంట్కి ఎంత డిఫరెన్స్ ఉందో స్వయంగా నేను చూశాను అధ్యక్ష. ఇన్ఫ్యాక్ట్ నిన్న జరిగిన ఎస్ఐపిబిలో కూడా మీరు చూస్తే కర్నూలు పార్లమెంట్కి ప్రత్యేకంగా వస్తున్న పరిశ్రమలకి అదనంగా ఇన్సెంటివ్ కూడా ఈరోజు ప్రజాప్రభుత్వం వాళ్ళకి ఇస్తుంది అధ్యక్ష. ఎందుకంటే ఆ ప్రాంతాన్ని పైకి తీసుకెళ్ళాలి, ఆ ప్రాంతాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకెళ్ళాలనే లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం అధ్యక్ష. మొన్న జరిగిన డిఎస్సిలో కూడా మీరు ఒక్కసారి చూస్తే కర్నూలు జిల్లాకి ఎక్కువ మంది ఉపాధ్యాయుల పోస్టులు కూడా మేము శాంక్షన్ చేసాం. అయినా కూడా అధ్యక్ష ఈరోజు నేను రివ్యూ చేశాను అధ్యక్ష, లాస్ట్ మినిట్ అధ్యక్ష. ఈరోజు నేను రివ్యూ చేసే హౌస్లోకి వచ్చే ముందర ఇప్పుడు కూడా టీచర్ స్టూడెంట్ రేషియో మన ప్రాంతం కర్నూలు పార్లమెంట్ తక్కువ ఉంది అధ్యక్ష. ఇంత పోస్టులు శాంక్షన్ చేసిన తర్వాత కూడా ఇతర పార్లమెంట్తో పోల్చితే మనం తక్కువ ఉన్నాం అధ్యక్ష. త్వరలో కూడా డిఎస్సి ప్రకటించబోతున్నాం. జాబ్ క్యాలెండర్ కింద మన పార్లమెంట్కి ప్రత్యేక ఫోకస్ ఇస్తాం, మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. అంతేకాకుండా మీరు చెప్పినట్టు ఆ సీజనల్ హాస్టల్స్ పైన మీరు ఇంకా వివరాలు ఇవ్వండి. 100% కేటాయించి నడిపించే బాధ్యత ప్రజాప్రభుత్వం తీసుకుని గౌరవ సభ్యులు తెలియజేస్తున్నారు. శాసనమండలి వరుసగా 3వ రోజు ప్రారంభమైన కాసేపటికే వాయిదా పడింది. ఇందాపూర్ డైరీ హెరిటేజ్ సంబంధాలపై చర్చించాలంటూ వైసీపీ సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాలను మండలి చైర్మన్ మోషేన్ రాజు తిరస్కరించారు. వైసీపీ సభ్యులు నినాదాలు అందుకోవడంతో మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ప్రతిరోజు ఒకే అంశంపై వాయిదా తీర్మానం తెచ్చి సభా సమయాన్ని వృధా చేస్తున్నారని దుయ్యబట్టారు. ఆధారం లేకుండా సంబంధం లేని అంశాలను సభలో ప్రస్తావించడం సరికాదన్నారు. ఈ క్రమంలో వైసీపీ ఎమ్మెల్సీలు రమేష్ యాదవ్, బొమ్మి ఇజ్రాయెల్, మొండితోక అరుణ్ కుమార్ చైర్మన్ పోడియం వద్దకు విజిల్స్ వేసి హంగామా సృష్టించారు. మండలిలో విజిల్స్ వేయటం సభా ప్రతిష్టను దెబ్బతీయడమేనని సభ్యులు మండిపడుతున్నారు. సభలోకి విజిల్స్ ఎలా తెచ్చారని అంశంపై అసెంబ్లీ భద్రతా సిబ్బంది ఆరా తీస్తున్నారు. హెరిటేజ్ సంస్థ యొక్క ప్రతిష్టని భంగం కలిగించడానికి ఈరోజు ప్రతిరోజు ఈ ఇష్యూనే తీసుకొస్తున్నారు అధ్యక్ష. నేను మొన్నే చెప్పాను, ఏదైతే ఇందాపూర్ డైరీకి హెరిటేజ్కి ఎక్కడైనా సరే ఏసమంత సంబంధం ఉంది అంటే ఆధారాలు మీరు తీసుకురండి. ఒక్క చిన్న ఆధారం ఉన్నా గంట అయినా రోజైనా 10 రోజులైనా చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని మేము చెప్పినా సరే వాళ్ళు ఒక్క ఆధారం కూడా తీసుకురాలేదు అధ్యక్ష. తీసుకురాకపోగా నేను మాట్లాడినటువంటి మాటల మీద బయటికెళ్ళి లీడర్ ఆఫ్ అపోజిషన్ ప్రెస్ మీట్ పెట్టాడు అధ్యక్ష. ఏమని పెట్టాడు? ఆధారాలు చూపించాడు అధ్యక్ష. వత్స సత్యబాబు గారి గురించి నిన్నటి వరకు తెలిసినప్పటికి కూడా నిన్న ఆయన ప్రెస్ మీట్ లో ఏదైతే సీజ్ ప్యాకెట్ చూపించాడు అధ్యక్ష, సీజ్ ప్యాకెట్ చూపించి దాన్ని నెయ్యి చెప్పాడు అధ్యక్ష. ఎంత దారుణం అధ్యక్ష! కనీసం ఒక సీనియర్ మెంబరు ఈ సభలో లీడర్ ఆఫ్ అపోజిషన్ కి సీజ్ కి నెయ్యికి కనీసం వ్యత్యాసం కూడా తెలియలేకుండా ఇష్టానుసారంగా మాట్లాడారు అధ్యక్ష. దాని మీద హెరిటేజ్ సంస్థ లీగల్ నోటీస్ కూడా ఇచ్చారు. దానికి ఆన్సర్ చేయాలి. వీళ్ళకి ఏమాత్రం సిగ్గున్నా
ఏమాత్రం విశ్వసనీయత ఉన్నా ఛాలెంజ్ చేశాం అధ్యక్ష, ఛాలెంజ్ చేశాం. హిందాపూర్ డైరీకి, హెరిటేజ్ కి ఎక్కడైనా సరే చిన్న సంబంధం ఉన్నా మీరు తీసుకురండి, చిన్న ఆధారం ఉన్నా తీసుకురండి, గంటలు చర్చిద్దామంటే తీసుకురాకపోగా కనీసం పరిజ్ఞానం లేకుండా చీజ్ ప్యాకెట్ ను చూపించి ఇది నెయ్యి అని చెప్పి లీడర్ ఆఫ్ అపోజిషన్ మాట్లాడుతుంటే సత్యబాబు గారిని ఏమనాలో అర్థం కాలేదు. వైకాపా నేతలు హెరిటేజ్ సంస్థపై బురద జల్లుతున్నారని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. శాసన మండలిలో ప్రజా సమస్యల గురించి చర్చించాల్సిన సమయాన్ని స్వార్థ రాజకీయాల కోసం వాడుకుంటున్నారని ధ్వజమెత్తారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మంత్రి కొల్లు రవీంద్ర మీడియాతో మాట్లాడారు. శ్రీవారి లడ్డూ కల్తీ పాపాన్ని కప్పిపుచ్చుకునేందుకు హెరిటేజ్పై ఆరోపణలు చేస్తున్నారన్నారు. తప్పుడు ఆరోపణలు చేసేవారు చట్టపరమైన చర్యలు ఎదుర్కోక తప్పదని కొల్లు రవీంద్ర హెచ్చరించారు. ప్రసాదంలో వాడారు నెయ్యికి బదులుగా. ఇవాళ దాన్ని తప్పించుకోవడం కోసం హెరిటేజ్ సంస్థ మీద బురద జల్లాలనే ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఇవాళ వైఎస్ఆర్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. సాక్షాత్తు టీటీడీ చైర్మన్గా పనిచేసినటువంటి వైవి సుబ్బారెడ్డి గారే చెప్పారు కల్తీ జరిగిందని. శాసన మండలిలో ప్రజా సమస్యల గురించి చర్చించాల్సినటువంటి సమయాన్ని స్వార్థ రాజకీయాల కోసం వాడుకుంటా ఉన్నారు. హెరిటేజ్ సంస్థ వేరు వేరు ప్రాంతాల నుంచి వేరు వేరు సంస్థల నుంచి కూడా తీసుకుని వాళ్ళ వ్యాపార దీనికోసం వాడతారు. ఇండాపూర్ అనే సంస్థ ఇవాళ అటు రష్యా దేశంలో కానీ అనేక ఆసియా ఖండంలో ఉన్నటువంటి అనేక దేశాల్లో ప్రాచుర్యం ఉన్నటువంటి సంస్థ. వాళ్ళు చాలామందికి సప్లై చేస్తారు. ఏదైతే వాళ్ళ ప్రోడక్ట్ మిల్క్ ప్రోడక్ట్స్ ఉన్నాయో అవి ఇస్తారు. మరి నందినికి ఇచ్చారు, ఏదైతే అమూల్ సంస్థకి ఇచ్చారు. ఇవాళ దాన్ని తీసుకొచ్చి హెరిటేజ్ సంస్థకి అని చెప్పి తప్పుడు ప్రచారం చేయాలని ఆలోచన చేస్తారు. నేను ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ గారిని డైరెక్ట్గా నేను అడుగుతా ఉన్నా, మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఏ రోజన్నా 1924లో జరిగినటువంటి కల్తీ విషయం గురించి అడిగారా? ఒక పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అపవిత్రం చేసి ఇవాళ అసలు మీరు ఇక్కడికి వచ్చి మాట్లాడే హక్కు మీకుందా? ఆ మహాపాపాన్ని చేసి కప్పిపుచ్చుకోవడానికి మరింకో పాపాన్ని దిగజారుతూ ఉన్నారు. నిజంగా ఇంతకంటే నీచమైనటువంటి పరిస్థితులు ఉండవు. సమాజ సమయాన్ని వృధా చేస్తూ ఉన్నారు. లేని సంస్థను తీసుకొచ్చి ఇందుట్లో ఇన్వాల్వ్ చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ ఆల్రెడీ నోటీసులు వచ్చినాయి. బొత్స సత్యనారాయణ గారు కూడా నోటీసులు వచ్చినాయి. ఎవరైతే ఈ విషయాల గురించి మాట్లాడాలని ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు ఉంటాయని కూడా హెచ్చరిస్తాం. ఏపీ ఈపీ డీసీఎల్ పరిధిలో లైన్మెన్ పోస్టులు ఖాళీలు ఉన్నాయని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ఏపీ ఈపీ డీసీఎల్ పరిధిలో లైన్మెన్ల కొరతపై బండారు సత్యానందరావు అడిగిన ప్రశ్నకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ సమాధానమిచ్చారు. ఎనర్జీ అసిస్టెంట్లు 581, జూనియర్ లైన్ మెన్ 1260, అసిస్టెంట్ లైన్ మెన్లు 1084, లైన్ మెన్లు 22 ఖాళీలు ఉన్నాయన్నారు. వినియోగదారులకు మెరుగైన సేవల కోసం త్వరలోనే ఖాళీలను భర్తీ చేస్తామన్నారు. వినియోగదారుల సౌలభ్యం కోసం అవుట్సోర్సింగ్ విధానంలో 8770 మంది పనిచేస్తున్నారని తెలిపారు. లోడ్ ఆధారంగా విద్యుత్ సబ్స్టేషన్లు మంజూరు చేస్తున్నామని చెప్పారు. 30 డివిజన్లు ఉన్నాయి, 97 సబ్ డివిజన్లు ఉన్నాయి. అదేవిధంగా 342 సెక్షన్ల ద్వారా వినియోగదారులకు సేవలు అందిస్తూ ఉన్నారు సార్ ఈ డిపార్ట్మెంటు. ఇందాక కొరత ఉందని చెప్పాం కదా సార్, దాదాపు 7831 గాను 4884 మంది పోస్టులు ఫిల్ అయినాయి సార్. అది కాకుండా ఇటీవల ఎనర్జీ అసిస్టెంట్ని 5585 మందిని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ తీసుకొని వాళ్ళ సేవలు కూడా ఉపయోగించుకుంటా ఉన్నాము. వాళ్ళకి అందరూ కూడా సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ అని చెప్పి విశాఖపట్నంలో తీసుకెళ్ళి ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళని కూడా విద్యుత్ సేవలకు వినియోగించుకుంటున్నాం సార్. ఇది కాకుండా అవుట్ సోర్సింగ్ పద్ధతి ద్వారా ఎస్పీడీసీఎల్లో కానీ సిపిలో కానీ ఈపీలో కానీ దాదాపు 8773 మంది ఎస్పీడీసీఎల్లో పనిచేస్తున్నారు. సిపిలో 4553 మంది అవుట్ సోర్సింగ్ ద్వారా, 4864 మంది ఈపీ ద్వారా పనిచేస్తున్నారు. ఇంత పెద్ద ఎత్తున విద్యుత్ డిపార్ట్మెంట్లో రెగ్యులర్ ఎంప్లాయీసే కాకుండా బయట అవుట్ సోర్సింగ్ ద్వారా కూడా ఎక్కడ కూడా కస్టమర్స్కి ఎక్కడ కూడా ఇబ్బంది జరగకూడదనే ఉద్దేశంతో అవుట్ సోర్సింగ్ ద్వారా సబ్స్టేషన్స్లో కానీ లేకపోతే హై స్కిల్డ్ కానీ స్కిల్డ్ కానీ సెమీ స్కిల్డ్ కానీ వీళ్ళందరి ద్వారా ఈ విద్యుత్ సంస్థ ప్రజల సేవలు అందిస్తాము సార్. అది కూడా ఇందాక చెప్పారు, కొంతమేరకు గ్యాప్స్ ఉన్న మాట వస్తే వాటిని అన్నింటిని కూడా ప్రభుత్వం ఆలోచించి సత్యనారాయణపురంలోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి దేవస్థానం సమగ్రంగా అభివృద్ధి చేసి భక్తులకు మరింత మెరుగైన వాతావరణంలో అందుబాటులోకి తీసుకురావడం తమ లక్ష్యమని సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. 5 లక్షల రూపాయల వ్యయంతో నూతన ఫ్లోరింగ్ పనులు చేపట్టామన్నారు. దాతల సహకారంతో మిగతా పనులను త్వరితగతిన పూర్తి చేస్తామని తెలియజేశారు.
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 33వ డివిజన్ సత్యనారాయణపురంలోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి దేవస్థానంలో 5 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టిన నూతన ఫ్లోరింగ్ పనులు ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పాల్గొని కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ సత్యనారాయణపురం ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన ఈ శివాలయం ఎన్నో సంవత్సరాల చరిత్ర కలిగిన పవిత్ర క్షేత్రమని అన్నారు. ఆలయంలో చాలా కాలం క్రితం ఏర్పాటు చేసిన ఫ్లోరింగ్ పాతబడిన నేపథ్యంలో భక్తులకు ఇబ్బందులు కలుగుతున్నాయని, అందుకే ఆలయాన్ని ఆధునీకరించి మెరుగైన సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో అభివృద్ధి పనులు ప్రారంభించామని అన్నారు. దాతల సహకారంతో ఆలయ ప్రాంగణంలోని మొత్తం ఫ్లోరింగ్ ను మార్చి భక్తులకు పరిశుభ్రమైన సౌకర్యవంతమైన వాతావరణం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. అలాగే కళ్యాణ మండపాన్ని కూడా ఆధునీకరించి మరింత సదుపాయాలతో అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించామన్నారు. ఈ ప్రాంతంలో అధిక సంఖ్యలో బ్రాహ్మణ కుటుంబాలు నివసిస్తున్న నేపథ్యంలో వారి కుటుంబ కార్యక్రమాలు, శుభకార్యాలు, వివాహాలు నిర్వహించుకునేందుకు కళ్యాణ మండపం ఉపయోగపడేలా చర్యలు తీసుకుంటున్నామని, అద్దెను నామమాత్రంగా ఉంచి వినియోగించిన కరెంటు యూనిట్లకు మాత్రమే అసలు ఛార్జీలు వసూలు చేసే విధానాన్ని అమలు చేయనున్నట్లు తెలియజేశారు. అవసరమైతే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారికి ఉచితంగానూ సదుపాయం కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ పేర్ల మురళి, కార్యనిర్వహణాధికారి గంగాధర్రావు, డివిజన్ పార్టీ ఇన్ఛార్జ్ గార్లపాటి విజయకుమార్, డివిజన్ అధ్యక్షుడు నాలం కోటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి పోట్లూరి కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ దాతలు ముందుకొచ్చారు. దాంట్లో ఫ్లోరింగ్ అంతా కూడా దాతల సహకారంతో ఫ్లోరింగ్ ఇవాళ శంకుస్థాపన చేసి మారుస్తున్నాం. త్వరలో ఎండోమెంట్కు నిధులతో కళ్యాణ మండపాన్ని కూడా ఈ ప్రాంతంలో, ఎందుకంటే ఇక్కడ ఎక్కువ బ్రాహ్మణ వైశ్య సోదరులు వాళ్ళ కుటుంబాలతో ఒడుగులు, మరి చిన్న చిన్న ఫంక్షన్లు, పెళ్ళిళ్ళు ఇవన్నీ కూడా సీతారామ కళ్యాణ మండపంలో చేసుకోవటం అనేది ఇప్పటి నుంచి జరుగుతూ ఉంది. దానికి వాళ్ళకి అందుబాటులో అద్దెలు, నామినల్ కరెంట్ ఛార్జీలు వాటి మీద తీసుకొని వాళ్ళకి అన్ని రకాలుగా అవసరమైతే ఉచితంగా వాళ్ళకి ఇచ్చి కరెంటు ఏదైతే అవుతుందో యాక్చువల్ ఛార్జెస్ అందుకే ఎన్ని యూనిట్లు కరెంట్ అయితే అన్ని యూనిట్ల వరకు తీసుకునే విధంగా దాన్ని అభివృద్ధి చేస్తాం. ఖచ్చితంగా సత్యనారాయణపురం శివాలయాన్ని ఆధునీకరించి మెరుగైనటువంటి పరిస్థితుల్లో ప్రజలకి అందుబాటులో తీసుకొస్తాం. దానికి వాళ్ళ నాంది ఈరోజు అక్కడ శంకుస్థాపన చేసాం. ఫ్లోరింగ్ అంతా మా చైర్మన్ పేర్ల మురళి కానీ, డైరెక్టర్లు కానీ అందరూ, స్థానిక పెద్దలు, డివిజన్ పార్టీ అధ్యక్షుడు కృష్ణప్రసాద్, నాళం కోటేశ్వరరావు వాళ్ళందరూ కూడా దానికి సహకరించారు. శాసనసభ సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రులు ఇచ్చే సమాధానాలు సామాన్య ప్రజలకు అర్థమయ్యేలా ఉండాలని ఏపీ ప్రభుత్వ విప్ గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు కోరారు. మంత్రులు అవును, కాదు, ఉత్పన్నం కాదు అని చెప్పే సమాధానాలు సభలో ఉన్నవారికి అర్థమైనప్పటికీ టీవీలో చూసే ప్రేక్షకులకు ప్రశ్న ఏమిటో తెలియక అయోమయం నెలకొంటోందని, దీనిపై స్పీకర్ స్పష్టమైన రూలింగ్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అలాగే 0 అవర్లో సభ్యులు అడిగే ప్రశ్నలకు మంత్రుల నుంచి సరైన స్పందన లేదా రిప్లైలు రావటం లేదని, దీనివల్ల తమ నియోజకవర్గ సమస్యల పరిష్కారంపై స్పష్టత కరువవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర రాజధానిలో మహనీయుల గుర్తింపు ఇచ్చేలా జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య, రవీంద్రనాథ్ ఠాకూర్, బంకిం చంద్ర చటర్జీ వంటి ప్రముఖుల విగ్రహాలను ఏర్పాటు చేయాలని కోరారు. ఎన్టీ రామారావు, పింగళి వెంకయ్యలకు భారతరత్న పురస్కారం దక్కేలా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని సభ దృష్టికి తీసుకొచ్చారు. కాదు, ఉత్పన్నం కాదని చెప్పేది సభలో వాళ్ళకి అర్థమవుతుంది, కానీ ఇతర పార్లమెంట్లో కానీ ఇక్కడ కానీ చూసే ఆడియన్కి, టీవీ ఎవరైతే చూస్తారో వాళ్ళకి ఆ క్వశ్చన్ అర్థం కాదు అధ్యక్ష. అవును, కాదు, ఉత్పన్నం కాదంటే ఆడికి అది అర్థం కాని పరిస్థితిని అడ్రస్ చేయాల్సిన అవసరం ఉందని బలంగా నమ్ముతూ మీరు రూలింగ్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు అధ్యక్ష. అలాగే 0 ఫౌండెడ్ బై ఆర్యభట్ట ఇండియన్ 0 కనుక్కుంటే 0 అవర్ను కూడా ఇండియన్ పార్లమెంట్ కనుక్కున్న పరిస్థితి అధ్యక్ష. 1962 నుంచి 0 అవర్ను పెట్టిన పరిస్థితి. ఆ 0 అవర్లో మంత్రులు నోట్ చేసుకుంటారని గత సమావేశాలు చెప్పారు, కానీ నోట్ చేసుకుంటారు అధ్యక్ష. అలాగే రిప్లైలు కూడా ఏం రావట్లేదు అధ్యక్ష. దాని మీద కూడా కొంచెం రూలింగ్ ఇచ్చే అవకాశం ఉంటే పరిశీలించవస్తే కోరుతున్నాం. ఎందుకంటే విప్పులు క్వశ్చన్లో ఇవ్వలేని పరిస్థితి. మిగతా సభ్యులు కూడా ఎవరన్నా 0 అవర్లు అడిగినా వాళ్ళకి రిప్లై రాకపోతే మా కాన్స్టిట్యున్సీ పైన అడిగింది అవుతుందో అవదో ఏదర్ అవుతుందో లేదో చెప్పాల్సిన అవసరం అధ్యక్ష. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, రాజధానిలో చాలామంది ప్రముఖుల విగ్రహాలు ఏర్పాటు చేస్తారు అధ్యక్ష. ఈ రాష్ట్ర గీతం రాసిన శంకరాబాడు సుందరాచార్యకి కానీ, నేషనల్ సాంగ్ రాసిన వందే మాతరం రాసిన బంకిం చంద్ర చటర్జీ కానీ, జనగణమన రాసిన రవీంద్రనాథ్ ఠాగూర్కి కానీ, జాతీయ పతాక రూపకర్త ఈ కృష్ణా జిల్లా వాసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పింగళి వెంకయ్య గారికి కానీ,
వీళ్ళెవరికి సరైన గుర్తింపు రాలేదు అధ్యక్ష. భగత్ సింగ్ గారి దారులు వేరైనా, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, గాంధీ ఎవరు ఫైట్ చేసినా ఎజెండా ఒకటే అధ్యక్ష. వీళ్ళు ఎవరికి భారత ఆఖరికి ఫాదర్ ఆఫ్ ద నేషన్ మహాత్మా గాంధీకి కూడా రాలేదు అధ్యక్ష. 1954లో పెట్టిన తర్వాత తమిళియన్స్కి చాలా మందికి వచ్చింది కానీ తెలుగు వాళ్ళకి రాలేదు అధ్యక్ష. ఎన్టీ రామారావు గారికి మన కొనతల రామకృష్ణ గారు అడిగినట్టుగా ఆయనకి ఈ జాతీయ పతాకాన్ని రూపొందించిన మహానుభావుడు పెంగళ వెంకయ్య గారికి భారత్ వచ్చేటట్టుగా మీరు చూడాలి. శాసన మండలి చైర్మన్ పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని మండలి చీఫ్ విప్ పంచమర్తి అనురాధ ఆరోపించారు. సంబంధం లేని కంపెనీలు వ్యవహారాల గురించి వైసీపీ సభ్యులు దూషించే విధంగా వాయిదా తీర్మానాలు ఇచ్చి సభా సమయాన్ని వృధా చేస్తున్నారన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద అనురాధ మాట్లాడారు. చైర్మన్ సభను అదుపులో పెట్టడంలో విఫలమయ్యారని, పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. మరి మనీ లాండరీ కేసుల్లో కూడా ఇరుక్కున్న ఈ వ్యక్తికి మరి మినిమం బిజినెస్ ప్యాటర్న్స్ ఎలా ఉంటాయా అనేది తెలీదా అని చెప్పి సందర్భంగా నేను అడగదలుచుకున్నా. ఇందాపూర్ డైరీ సంస్థ అనేది ఒక మ్యానుఫ్యాక్చరింగ్ లొకేషన్ ఫర్ హెరిటేజ్. మ్యానుఫ్యాక్చరింగ్ లొకేషన్ అనే దానికి ఏమాత్రమైనా జగన్మోహన్ రెడ్డికి కానీ వైసీపీకి కానీ అర్థం తెలుసా? రీసెంట్గా నేను చెప్తాను, టయోటా వాళ్ళు ఉంటే టయోటాలో ఉన్న ఫ్యాక్టరీలో టయోటా వాళ్ళు ఏదైతే ఉత్పత్తి చేస్తారో అవి మారుతి సుజుకి వాళ్ళ ఫ్యాక్టరీలో ఇంచి ఆ మెషినరీని యూజ్ చేసుకొని వాళ్ళు కార్లు తయారీ అవన్నీ చేస్తూ ఉన్నారు. ఇంకా చెప్పాలంటే టైమ్స్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టినప్పుడు ప్రింటింగ్ సాక్షి ప్రింటింగ్ ప్రెస్లో జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఇష్యూస్ ఉన్నాయి. సంబంధం లేకుండా ఈరోజు ఇందాపూర్ అనే ఆ డైరీని తీసుకొచ్చి ఇదేదో కల్తీ లడ్డూలో భాగస్వామ్యం అయిపోయింది అని చెప్పడం, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు డిఫెన్స్లో పడిపోయారు. వాళ్ళ టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి గారే అవును కల్తీ జరిగింది అని చెప్పి చెప్పడం కూడా జరిగింది. తిరుమల లడ్డు కల్తీ విషయంపై మండలిలో చర్చకు నిరాకరించడంపై ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో ఆయన మాట్లాడారు. మీడియాలో, సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ జరుగుతున్న సిబిఐ ఛార్జిషీట్ కూడా వేసిన అంశంపై చర్చించడానికి వాయిదా తీర్మానం ఇచ్చామని, చైర్మన్ దాన్ని తిరస్కరించారని చెప్పారు. అత్యంత ముఖ్యమైన అంశంపై చర్చకు నిరాకరించి ప్రజలకు సంబంధం లేని హెరిటేజ్ అంశాన్ని పట్టుకుని వ్యక్తిగత ఎజెండాతో వైసీపీ సభ్యులు సభను స్తంభింపచేయడం సరికాదన్నారు. కల్తీ లడ్డూపై సభలో చర్చించేందుకు వైసీపీ ఎందుకు సిద్ధంగా లేదని ఎమ్మెల్సీ బి కళ్యాణ చక్రవర్తి నిలదీశారు. తాము రాజీనామా చేసి 14 నెలలైనా ఆమోదించలేదన్నారు. 2 రోజులుగా నిన్న ఇవాళ బడ్జెట్ మీద చర్చ జరగాల. ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టి ఆ బడ్జెట్ ద్వారా మేము ఈ పనులు చేయబోతా ఉన్నాం, మా కేటాయింపులు ఇవి, ప్రజల అవసరాలు ఇవి, మా ఆలోచన ఇది అని చెప్పి ప్రభుత్వం తరపు నుంచి చెప్పడం జరిగింది. దీని మీద చర్చ జరిగి ప్రజల అవసరాలు ఇంకేమున్నాయి, ప్రజల అవసరాలు తీర్చే విధంగా ఈ బడ్జెట్ ఉందా లేదా అని చర్చ చేస్తారని చెప్పి ప్రజలు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ 2 రోజులు ఏ ఒక్క అంశం కూడా తీసుకోకుండా, బడ్జెట్ మీద చర్చ చేయకుండా కేవలం హెరిటేజ్ అంశాన్నే పట్టుకొని సభను స్తంభింపజేసి ప్రజల యొక్క అవసరాలు కానివ్వండి, ప్రజల యొక్క హక్కులను కానివ్వండి కాపాడటం కోసం ప్రయత్నం చేయకుండా వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి ఎజెండాతోటి ముందుకు పోతూ ఉన్నారు. కాబట్టి దీన్ని ఎక్కడైనా సరే ఆపాలా, ఇది కరెక్ట్ కాదు, కల్తీ లడ్డు మీద చర్చ చేయాలా, ప్రజలకు నిజానిజాలు తెలియాలా, బడ్జెట్ మీద సక్రమంగా చర్చ జరగాలనేటువంటి మా యొక్క విజ్ఞప్తి చైర్మన్ గారికి చేయడం జరిగింది. తయారీదారులు మరియు వినియోగదారుల మధ్య వారధిగా నిలిచేది రిటైలర్లేనని హుండాయ్ మోబిస్ రీజనల్ మేనేజర్ అరిజిత్ సింగ్ గుప్తా, నండూరి వేణుగోపాల్ పేర్కొన్నారు. సంస్థ ఉత్పత్తులను నేరుగా ప్రజలకు చేరవేసే బాధ్యత రిటైలర్లదేనని, వారి నమ్మకం మరియు కష్టం వల్లే వ్యాపారం అభివృద్ధి చెందుతుందన్నారు. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని, వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించడం ద్వారా విశ్వాసాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. విజయవాడ రాంవరపాడు సమీపంలోని పార్క్ ఎన్ హోటల్లో లక్ష్మీ మొబైల్స్ రిటైల్ సమావేశం
ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది. వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో రిటైలర్లు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. వ్యాపార రంగంలో రోజురోజుకు పెరుగుతున్న పోటీ పరిస్థితులు, మార్కెట్లో వస్తున్న మార్పులు, వినియోగదారుల అభిరుచులు వంటి అంశాలపై సమావేశంలో సమగ్ర చర్చ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హ్యుండై మోబిస్ రీజనల్ మేనేజర్ అరిజిత్ సీన్ గుప్తా, నండూరి వేణుగోపాల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏ వ్యాపార సంస్థ విజయానికైనా రిటైలర్ పాత్ర ఎంతో కీలకమని తెలియజేశారు. తయారీదారులు మరియు వినియోగదారుల మధ్య వారధిగా నిలిచేది రిటైలర్ అని పేర్కొన్నారు. సంస్థ ఉత్పత్తులను నేరుగా ప్రజలకు చేరవేసే బాధ్యత రిటైలర్లదేనని, వారి నమ్మకం మరియు కష్టం వల్లే వ్యాపారం అభివృద్ధి చెందుతుందన్నారు. రిటైలర్ల సమస్యలను వినిపించుకుని వాటి పరిష్కారానికి సంస్థ తరపున పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఇటు సంస్థకు అటు వినియోగదారులకు మధ్య సమన్వయం కల్పిస్తూ అందరికీ లాభదాయకంగా వ్యాపారం సాగించే శక్తి రిటైలర్దేనని పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి రిటైలర్లను బలోపేతం చేస్తామని తెలియజేశారు. ఈ సమావేశం ద్వారా రిటైలర్లలో కొత్త ఉత్సాహం నింపడమే కాకుండా వ్యాపార విస్తరణకు స్పష్టమైన దిశానిర్దేశం లభించిందని పాల్గొన్నవారు అభిప్రాయం వ్యక్తం చేశారు. చాలా వరకు రిటైలర్స్ వారు మనకి మార్కెట్ బిజినెస్లో కానీ దీంట్లో కానీ గ్రోత్ ఇవ్వడం కూడా జరిగింది. సో వాళ్ళందరికీ ఒక సన్మానం లాగా, లేదు అంటే వాళ్ళందరికీ ఒక ఇంటరాక్టివ్ సెషన్ లాగా ఇది పెట్టుకుని, సో మన యొక్క బిజినెస్ ఎలా ఎక్స్పాండ్ చేయాలి, సో వాళ్ళ యొక్క సపోర్ట్ ఏమి ఉండాలి, అండ్ ఫ్యూచర్గా ఏ ప్రోడక్ట్స్ వస్తున్నాయి, సో వాళ్ళతో కూడా పాల్పంచుకుని సో ఈ బిజినెస్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలనే ముఖ్య ఉద్దేశంతో లక్ష్మి వాళ్ళు సో ఈ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. సో ఫస్ట్ థింగ్ లైక్ వీళ్ళందరికీ కూడా ప్రత్యేకించి టీం అందరికీ కూడా ఆల్మోస్ట్ 2015లో విజయవాడలో డిస్ట్రిబ్యూషన్షిప్ స్టార్ట్ అయ్యింది. సో అంతకన్నా ముందు ఖమ్మంపాటి రామ్మోహన్ రావు గారు ఈ లక్ష్మి అనే సంస్థని 1998లో అంటే హుండే ప్రస్థానం స్టార్ట్ అయినప్పుడు, ఇండియాలో స్టార్ట్ అయినప్పుడు ఇది కూడా ప్యారలర్గా ఇది కూడా డీలర్షిప్ అనేది స్టార్ట్ చేశారు. ఫస్ట్ శాంట్రో, మీ అందరికీ తెలుసు, శాంట్రోతో మన ప్రోడక్ట్ అనేది మార్కెట్లో లాంచ్ అయింది. ఆ తర్వాత ఆఫ్టర్ 15 years తర్వాత సో డిస్ట్రిబ్యూషన్షిప్ బిజినెస్ ఏంటి అంటే ఏవైతే వెహికల్స్ అన్నీ కూడా బయట మార్కెట్లో వెళ్తే వాళ్ళకు కూడా పార్ట్స్ అనేది మూలమూలాలకి వెళ్ళి రీచ్ అవ్వాలి, ఎక్కడా కూడా నాన్ జెన్యూనిటీ పార్ట్స్ అనేది ఉండకూడదనే ఉద్దేశంతో to move towards the market with the genuinity of spares, because end of the day genuine spares will always give a ease of mind to the customers. So for our Hyundai customers, we are really having the opportunity of giving the Hyundai genuine spare parts across the market, and we are committed to our Hyundai customers that will be providing all the support with the genuine parts so that their ownership with Hyundai as well as Mobis goes for a long journey. Apart from that, I'll congratulate and I'm very thankful to the Lakshmi Group, especially Mr. Rammohan Rao and his team, to conduct this event in such a bigger way. So we are really happy from our company side also that this program we want to do in many ways, but this is the first time we are doing it. పాఠశాల స్థాయి నుంచి క్రీడలను ప్రోత్సహించాలనే లక్ష్యంతో శాప్ లీగ్స్ ప్రారంభించామని శాప్ చైర్మన్ అన్నిమిని రవినాయుడు చెప్పారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా శాప్ వార్షిక క్రీడా క్యాలెండర్ విడుదల చేశామని తెలిపారు. ప్రతిభ గల క్రీడాకారులను గుర్తించి శిక్షణ ఇచ్చి ప్రోత్సహిస్తామని చెప్పారు. విజయవాడ మారి స్టెల్లా కళాశాల మైదానంలో కృష్ణ వర్సిటీ ఆధ్వర్యంలో 5 రోజుల పాటు జరిగిన అఖిల భారత అంతర్ విశ్వవిద్యాలయాల మహిళా నెట్బాల్ పోటీల్లో సావిత్రిబాయి పూలే వర్సిటీ జట్టు విజేతగా నిలిచింది. కాలికట్, కృష్ణ, హేమచంద్ యాదవ్ వర్సిటీ జట్లు వరుసగా తర్వాత స్థానాలు కైవసం చేసుకున్నాయి. నిన్న జరిగిన లీగ్ మ్యాచ్లో కృష్ణ, హేమచంద్ యాదవ్ వర్సిటీ జట్ల మధ్య పోటీ ఉత్కంఠంగా సాగింది. కృష్ణ వర్సిటీ గెలిచి తృతీయ బహుమతి సాధించింది. చివరి లీగ్ పోటీలో సావిత్రిబాయి పూలే, కాలికట్ వర్సిటీ జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. 1 పాయింట్ తేడాతో సావిత్రిబాయి పూలే జట్టు విజేతగా నిలిచింది. సాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు, కృష్ణ వర్సిటీ ఉపకులపతి కూన రామ్జీ విజేతలకు ట్రోఫీలు బహుకరించారు. అనిమిని రవినాయుడు మాట్లాడుతూ పాఠశాల స్థాయి నుంచి క్రీడలను ప్రోత్సహించాలనే లక్ష్యంతో శాప్ లీగ్స్ ప్రారంభించామని చెప్పారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా శాప్ వార్షిక క్రీడా క్యాలెండర్ విడుదల చేశామని తెలిపారు. ప్రతిభ గల క్రీడాకారులను గుర్తించి శిక్షణ ఇచ్చి ప్రోత్సహిస్తామని చెప్పారు. శాప్ నగదు ప్రోత్సాహకాలు అందుకున్న వారిలో 70% మహిళా క్రీడాకారులే ఉన్నారని గుర్తు చేశారు. పోటీల కార్యనిర్వాహక కార్యదర్శి జె నవీన లావణ్యలత పోటీల నివేదిక ప్రకటించారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన వీసీ రెక్టర్ మాట్లాడుతూ పోటీలను విజయవంతం చేసేందుకు సహకరించిన స్టెల్లా కళాశాల యాజమాన్యం తదితరులందరికీ ధన్యవాదాలు తెలియజేశారు.
ప్రథమ, తృతీయ స్థానాల్లో నిలిచిన సావిత్రిబాయి పూలే కృష్ణవర్సిటీ జట్లకు రెక్టర్ ఎంవి బసవేశ్వరరావు 10,116 రూపాయల చొప్పున తన సొంత నిధులు అందజేశారు. రిజిస్టర్ ఎన్ ఉషా, జేఎన్ఐయుకే స్పోర్ట్స్ బోర్డ్ డైరెక్టర్ జి శ్యామ్ కుమార్, ఏఐయు పరిశీలకుడు విష్ణు చౌదరి, టోర్నీ చీఫ్ రిఫరీ ఆకాష్ బత్రా, ప్రిన్సిపల్ సిస్టర్ జి ఇన్యాసమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలోనే కాదు, దేశంలో ఈరోజు మనం ఎక్కడ చూసినా మహిళా క్రీడాకారులు, ఈ నెట్బాలే కాదు, అది క్రికెట్ అయినా, ఖోఖో అయినా, కబడ్డీ అయినా, వాలీబాల్ అయినా, బాస్కెట్బాల్ అయినా, ఏది చూసినా ఆడబిడ్డలు బ్రహ్మాండంగా రాణిస్తున్నారు. ఈరోజు మనం చూస్తే ఫైనల్ మ్యాచ్కి వస్తే పోటాపోటీగా ఉంది. ఈరోజు ఇట కేరళ వాళ్ళు బ్రహ్మాండంగా రాణిస్తున్నారు, నార్త్ సైడ్ యూనివర్సిటీస్ కూడా బ్రహ్మాండంగా రాణిస్తున్నాయి. ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో కూడా మన యూనివర్సిటీ పిల్లలకు సంబంధించి 3rd ప్లేస్ కూడా రావడం జరిగింది. ఇది హిస్టారికల్. ఇంతకుముందు ఈ నెట్బాల్లో మన వాళ్ళు ఎక్కడ గతంలో రాణించిన పరిస్థితి లేదు. అలాంటిది ఈరోజు మనకి ఏదైతే ఒలింపిక్ డిసిప్లిన్స్, నాన్ ఒలింపిక్ డిసిప్లిన్స్ ఏవైతే ఉన్నాయో అన్నిట్లో కూడా బాగా రాణిస్తున్నారు. ఈరోజు రాష్ట్రంలో క్రీడలు ప్రోత్సహించబడతాయి, క్రీడాకారులను ప్రోత్సహిస్తామనే దానికి ఇది ఒక ఉదాహరణ. గతంలో ఎక్కడా కూడా ఆడినోళ్ళు ఆడించిన వాళ్ళు లేరు. ఏ యూనివర్సిటీలో చూడు రాజకీయాల్లో వేదికలు అయినాయి తప్ప, రాజకీయాల యొక్క కుట్రలకు బలయ్యాయి తప్ప, క్రీడలకు కానీ, సాంస్కృతిక కార్యక్రమాలకు కానీ, లేకపోతే ఈరోజు విద్యలకు కానీ ఎక్కడ గతంలో కొలువైన పరిస్థితి లేదు. దానికి భిన్నంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత క్రీడలను ప్రోత్సహిస్తున్నారు. ఈరోజు స్కూల్స్ నుంచి యూనివర్సిటీల వరకు క్రీడలు అభివృద్ధి చెందాలి, క్రీడాకారులను ప్రోత్సహించాలి, తద్వారా వాళ్ళని మెడలిస్టులుగా మార్చాలని చెప్పి. రంజాన్ మాసంలో భారతదేశంలో ఎక్కడా లేని విజయవాడ పంజా సెంటర్లో అన్ని మతాల వారు కలిసిమెలిసి ఐక్యంగా ఉంటూ మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్నారని వైఎస్ఆర్సీపీ గుంటూరు జిల్లా పార్లమెంటు పరిశీలకులు పోతన వెంకట మహేష్ అన్నారు. రంజాన్ మాసం సందర్భంగా పంజా సెంటర్ నందు ఏర్పాటు చేసిన కేఎన్జీ రాయల్ ఫుడ్స్ హలీం సెంటర్ను సందర్శించి రుచికరమైన ఆహార పదార్థాలు ఆస్వాదించాలని కోరారు. రంజాన్ మాసం సందర్భంగా పంజా సెంటర్లో కేఎన్జీ రాయల్ ఫుడ్స్ హలీం సెంటర్ను వైఎస్ఆర్సీపీ గుంటూరు జిల్లా పార్లమెంటు పరిశీలకులు పోతిన వెంకట మహేష్ హలీం సెంటర్ను ప్రారంభించారు. అనంతరం హలీం సెంటర్ నిర్వాహకులు సలీం షాలు పోతిన మహేష్ను శాలువాతో సత్కరించి వెంకటేశ్వర స్వామి ఫోటో ఫ్రేమ్ను అందజేశారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా పంజా సెంటర్లో అందరూ హలీం మరియు ఇతర వంటకాలను అందిస్తున్నారని, మత సమ్మేళనానికి పనిచేసే సెంటర్ ఒక నిదర్శనంగా మారిందని, రంజాన్ పవిత్ర మాసం ప్రారంభం సందర్భంగా ఉపవాస దీక్షలు చేసే ముస్లిం సోదర సోదరీమణులకు శుభాకాంక్షలు తెలియజేశారు. రంజాన్ మాసంలో భారతదేశంలో ఎక్కడా లేని విజయవాడ పంజా సెంటర్ అన్ని మతాల వారు కలిసిమెలిసి ఐక్యంగా ఉంటూ మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్నారని అన్నారు. రంజాన్ మాసం సందర్భంగా పంజా సెంటర్ నందు ఏర్పాటు చేసిన కేఎన్జీ రాయల్ ఫుడ్స్ హలీం సెంటర్ను సందర్శించి రుచికరమైన ఆహార పదార్థాలు ఆస్వాదించాలని కోరారు. పంజా సెంటర్లో అనేక సంవత్సరాలుగా మరి ఇక్కడ కులాలకి మతాలకి అతీతంగా సర్వమత సమ్మేళనంలాగా ఇక్కడ రంజాన్ని పురస్కరించుకొని అనేక మరి వంటకాలకు సంబంధించినటువంటి స్టాల్స్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మరి ప్రతి ఏడాది కూడా మేము అనేక స్టాల్స్ని ప్రారంభిస్తూ ఉన్నాం, సందర్శిస్తూ ఉన్నాం. మరి ఇక్కడ కులాలకి మతాలకి అతీతంగా అందరం కూడా ఒక సోదరభావంతో మెలిగేటువంటి గొప్ప సంస్కృతి కూడా మరి పంజా సెంటర్లో ఉంది. మరి రంజాన్ని పురస్కరించుకొని ఈ రోజున ఇక్కడ అనేక మంది హలీం స్టాల్స్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఈ రోజున మాతో కేజీఎన్ రాయల్ ఫుడ్స్ హలీం సెంటర్ని మరి నాతో ప్రారంభం చేసినందుకు నిర్వాహకులకి వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. అంటే ఈ 30 రోజులు కూడా కేజీఎన్ రాయల్ ఫుడ్స్ గారి యొక్క స్టాల్ అద్భుతంగా నడవాలని, మంచి హలీంతో పాటు ఇతర స్నాక్స్ మొత్తాన్ని కూడా మంచి రుచికరంగా నాణ్యంగా మరి ఇక్కడ వచ్చేటువంటి అందరికీ కూడా అందించాలని. మా దగ్గర ఐటమ్ ఏంటంటే హలీం, రుమాలి రోటీ, దమ్ చికెన్, స్టిక్స్ మొత్తం ఉంటాయి. ఇక్కడ మన దగ్గర చికెన్ హలీము, మటన్ హలీం, పాయా, రుమాల్ రోటీ, బిర్యానీస్, మరి చికెన్లో చాలా రకమైన వెరైటీస్ అవైలబుల్లో ఉన్నాయండి. ఒకసారి తప్పకుండా విజిట్ చేయండి, టేస్ట్ చేయండి. గత 15 సంవత్సరాల నుంచి మనం ఈ స్టాల్ అనేది నిర్వహిస్తామండి. 2009 నుంచి స్టార్ట్ మాది. అప్పటి నుంచి ఇప్పుడు దాకా మంచి ఆదరణ తెప్పించుకున్నామండి ప్రజల ద్వారా. ఈ కార్యక్రమంలో షేక్ బాషా, షేక్ కరీముల్లా అలియాస్ గంగాధర్, సోమి గోవింద్, పైలా పవన్,
సుఖాసి భాను, పిల్లారవి, దుర్గాప్రసాద్, రండా ప్రశాంత్, బంగారు నూకరాజు, షోమి మహేష్ పాల్గొన్నారు. ముస్లింలకు ఎంతో పవిత్రమైనది రంజాన్ మాసం. అలాంటి రంజాన్ మాసంలో ఉపవాస దీక్ష విరమించిన ముస్లింలతో పాటు సాధారణ ప్రజలు ఒక్కసారైనా హలీం తినాలని ఆరాటపడుతుంటారు. వారి కోసం ప్రత్యేకంగా విజయవాడ 1 టౌన్ పంజా సెంటర్ నందు అప్సర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మ్యావిష్ ఫుడ్ సెంటర్ ఆహార ప్రియులను విశేషంగా ఆకట్టుకుంది. ప్రపంచవ్యాప్తంగా ముస్లిం సోదరులు అతి పవిత్రంగా నెల రోజుల పాటు కఠోరమైన దీక్ష చేసే మాసం రంజాన్ మాసం. విజయవాడ నగరం పంజా సెంటర్ మాత్రం రంజాన్ మాసం సందడి నిన్నటి నుండి ప్రారంభమైంది. ఉపవాసం చేసి ముస్లిం సోదరులు సౌకర్యార్థం పంజా సెంటర్ నందు అప్సర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మేవిష్ హలీం ఫాలూదా సెంటర్ ఆహార ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటోంది. బుధవారం సాయంత్రం మావిష్ హలీం సెంటర్ లాంఛనంగా ప్రారంభమైంది. ముఖ్యంగా రంజాన్ మాసంలో తెల్లవారుజామున నుంచి సాయంత్రం వరకు కఠోరంగా ఉపవాస దీక్ష చేస్తారు. సాయంత్రం ప్రార్థనలు చేసి ఉపవాస దీక్ష విరమింపచేసి బలవర్ధకమైన ఆహారాన్ని స్వీకరిస్తారు. బలవర్ధకమైన ఆహారాన్ని అందించాలనే ఉద్దేశంతో పంజా సెంటర్ మసీదు సమీపంలో మేవిష్ హలీం సెంటర్ అందుబాటులోకి తీసుకువచ్చారు. మేవిష్ హలీం సెంటర్ యజమాని అప్సర్ మాట్లాడుతూ, రంజాన్ మాసంలో కేవలం ముస్లింలే కాకుండా కుల మతాలకు అతీతంగా అందరూ విచ్చేసి హలీంను స్వీకరిస్తారని తెలియజేశారు. మేవిష్ హలీం సెంటర్ నందు మటన్, చికెన్ హలీం, ఫుల్ జాయింట్, చికెన్ టిక్కా, స్ప్రింగ్ రోల్స్, సామి కబాబ్, చికెన్ అండ్ ఫిష్ లాలీపాప్స్, ధమ్ బిర్యానీ, రోటీ, స్వీట్స్ అందుబాటులో ఉంచారు. రంజాన్ మాసం హిందూ, ముస్లిం ఇలా అన్ని మతాల వారు పెద్ద ఎత్తున తరలివచ్చి నోరూరించే హలీంతో పాటు ఇతర నాన్ వెజ్ ఐటమ్స్ ను ఎంతో ఇష్టంగా తింటారని వారి కోసం మేవిష్ హలీం సెంటర్ రుచికరమైన, నాణ్యమైన ఆహార పదార్థాలు వేడిగా అందిస్తోందని తెలియజేశారు. హలీం అండ్ ఫుడ్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు అన్వర్ మాట్లాడుతూ, పంజా సెంటర్ నందు గత ఏళ్లుగా రంజాన్ మాసం నందు ప్రజలకు అత్యంత నాణ్యమైన ఆహార పదార్థాలు అందిస్తున్నామని ప్రతి ఒక్కరూ విచ్చేసి హలీం సెంటర్ను సందర్శించాలని కోరుతున్నారు. మా దగ్గర ప్యూర్ మటన్తో తయారు చేస్తాము. ప్యూర్ మటన్, ప్యూర్ ఘీ 100%. అండ్ మా దగ్గర కబాబ్స్, వెరైటీ ఆఫ్ కబాబ్స్ ఉన్నాయి. దాని తర్వాత మా దగ్గర పాయా షెర్వా ఉంది, రుమాలి రోటీ ఉంది, దమ్ చికెన్ ఉంది. అది 100% ప్యూర్ మటన్తో మేము తయారు చేస్తాము. అందరూ వచ్చి ట్రై చేయండి. ఆల్ డే పొద్దున్న నుంచి సన్ రైజ్ టు సన్సెట్ మేము ఫాస్టింగ్ ఉంటాం కాబట్టి ఏమీ తినకుండా ఈవినింగ్ ఒక పూట ప్రోటీన్ చాలా కావాల్సి కాబట్టి ఇది తింటే కాస్త హెవీగా ఫీల్ అవుతారు మీరు. అండ్ కావాల్సిన ప్రోటీన్ మీకు డైలీగా కన్జ్యూమ్ చేయాల్సిన ప్రోటీన్స్ అన్ని మీకు ఈ హలీం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.